హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ ఫుడీస్ కిచెన్. ఇంట్లోనే ఎంతో సింపుల్గా, టేస్టీగా, హెల్తీగా ఉండే ఫ్రూట్ సలాడ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు: పాలు, షుగర్, ఇంట్లో అవైలబుల్గా ఉండే ఫ్రూట్స్ అండ్ కస్టర్డ్ పౌడర్. ఇది మనకి ఏ స్టోర్స్లో అయినా అవైలబుల్గా ఉంటుందండి. ఇందులో నేను బటర్ స్కాచ్ ఫ్లేవర్ తీసుకున్నా, మీరు కావాలంటే వెనీలా ఫ్లేవర్ కూడా తీసుకోవచ్చు. తర్వాత మందంగా ఉన్న ఒక గిన్నెలో పాలు బాగా మరిగించుకోవాలండి. ఇలా మరిగాక మీకు టేస్ట్కి తగ్గట్టు ఎంత షుగర్ అయితే సరిపోతుంది అనుకుంటారో ఆ షుగర్ అనేది అందులో వేసి ఒకసారి గరిటెతో ఇలా కలుపుకుంటూ ఉండాలి. లేదు అంటే మనకి అడుగు అంటేస్తూ ఉంటుంది. తర్వాత ఇలా ఒక చిన్న బౌల్లో కొన్ని పాలు తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసి నేను చూపిస్తున్న విధంగా స్పూన్తో ఇలా కలుపుకుంటూ ఉండాలి. పాలు పౌడర్ అనేది బాగా కలిసిపోవాలండి. తర్వాత ఈ పౌడర్ కలిపిన పాలని మనం మరుగుతున్న పాలల్లో వేసి మరొకసారి గరిటెతో బాగా కలుపుకోవాలి. ఈ టైంలోనే మనకి షుగర్ కనుక తక్కువ అనిపిస్తే అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఇలా గరిటెతో కలుపుకుంటూ ఉండాలి, లేదంటే మనకి అడుగు అంటేస్తూ ఉంటుంది. ఒక 10 నిమిషాలకి పాలు కన్సిస్టెన్సీ అనేది ఇలా లైట్గా థిక్గా అవుతుందండి. ఈ టైంలోనే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి. పాలు అనేవి చల్లబడ్డాక ఇలా మనం ముందుగా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ని దానిలో వేసి గరిటెతో బాగా కలుపుకోవాలి. వెంటనే తినేయకుండా కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టి కూల్ అయ్యాక మనం తింటే ఎంతో కమ్మగా, టేస్టీగా, ఫ్రూట్స్ తినని పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి కమెంట్స్లో పెట్టండి ఎలా వచ్చిందో. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.